గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార టీడీపీకి ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా గుడివాడలో వెలిసిన ఫ్లెక్సీలు ఇరు పార్టీల మధ్య ఘర్షణలకు కారణమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు, చేసిన మోసాలు పేరిట వైసీపీ కొడాలి నానికి చెందిన మనుషులు ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ మనిషి చంద్రబాబు దగ్గర పనిచేసిన కొడాలి నాని అంటూ టీడీపీ శ్రేణులు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టారు. అయితే కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్లో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టుకోగా టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నేతృత్వంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించాయి. అయితే ఈ రెండు పక్షాలు కే కన్వెన్షన్ దగ్గర ఎదురుపడగా ఘర్షణపూరిత వాతావరణం మొదలైంది. టీడీపీ శ్రేణులు ప్రత్యేకించి ఈ సీనియర్ కార్యకర్త కొడాలి నానికి సంబంధించిన ఫ్లెక్సీలను చింపేశారు. పోలీసులను తోసుకుంటూ వైసీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఇదే సమయంలో కే కన్వెన్షన్లోకి వెళ్లేందుకు వైసీపీ నేత జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక కారులో రాగా ఆమెపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. ఆమెను వెళ్లిపోవాల్సిందిగా టీడీపీ శ్రేణులు చెబుతున్నా పోలీసులు వారిస్తున్నా హారిక వెనక్కి వెళ్లకపోవడంతో కారుని ధ్వంసం చేశారు. పోలీసులు ఆమెను, ఆమె భర్తను బందోబస్తు మధ్య స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హారిక కన్నీటి పర్యంతమయ్యారు. కూటమి పాలనలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోయిందట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు గుడివాడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే. అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు.